బావగారు, మీ పేరేంది? అసలు పేరు గోవిందు, పాత్ర పేరు మర్చిపోయారా? భలేవారు బావగారు. పేరు మర్చిపోవడానికి నేనేమైనా గజనినా? ఇవాళ మంగళవారం, ఆ పేరు స్మరించకూడదు. అట్నా? పోనీ నా పేరేంది? ఇది తెలిసి అడుగుతున్నాడా, తెలుసుకోవాలని అడుగుతున్నాడా? మీకు గుర్తులేదా? సర్లేండి బావగారు, బావగారు బావగారు అని పిలుచుకుందాం. అలాగే బావగారు. అట్నే. అంకుల్ అంకుల్, నన్ను కదా ఏంది? ఈ పెళ్లి ఆపేయండి. ఎందుకమ్మా? ముహూర్తం కానీ నచ్చలేదా? కాదు, మీ అబ్బాయి వ్యవహారం బాగోలేదు. ఏమైందా? ఈ పెళ్లి జరగదు అంతే. అదేనమ్మా, ఎందుకు? ఈ ముక్క మీ అబ్బాయిని అడగండి. ఏం అవసరం లేదు, పెళ్లి క్యాన్సిల్ చేయండి. బాబు కార్తీక్, అసలు ఏం జరిగిందో చెప్పు నాన్నా. ఇంకేం చెప్తాడు? రెడ్ హ్యాండర్ గా దొరికిపోయాక అనుమానపు పొరలు నీ కళ్ళని కమ్మేశాయి. ఇలాంటి వాడు తెలియక లవ్ చేశాను. పెళ్లికి ముందే నీ క్యారెక్టర్ తెలిసింది, థ్యాంక్ గాడ్. హలో, నా క్యారెక్టర్ 24 క్యారెట్స్ గోల్డ్. ఆ విషయం నువ్వు చెప్పడం కాదు, లోకం చెప్పాలి. ఈ క్షణమే నీకు బ్రేకప్ చెప్పేస్తున్నా. నేను ఎప్పుడో చెప్పేశా. నువ్వే పోవే. జరుగు. ఏంది ఇద్దరు అర్థం కాలంటే మాట్లాడి వెళ్ళిపోయారు? మీకు అర్థమైందా? భోజ్పురి సినిమా ఉర్దూ సబ్ టైటిల్ లో చూసినట్టుంది బావగారు, ఏమీ అర్థం కాలేదు. పెళ్లి ఆగిపోతే నా పరిస్థితి ఏంది? కొంపతీసి హారికకు డ్రామా అంతా తెలిసిపోయిందా? బావగారు, మరి పెళ్ళేం చేద్దాం? అంటే పెళ్లి సంగతి తర్వాత ముందు గొడవకి కారణం ఏంటో తెలుసుకుందాం. అట్నే అయితే నేను మా అమ్మాయిని అడుగుతా, నువ్వు మీ అబ్బాయిని అడుగు. మా అబ్బాయిని అడిగితే ఇప్పుడు ఏమీ చెప్పడు, మన ఇద్దరం కలిసి మీ అమ్మాయిని అడుగుదాం. అట్నే ఏమైందమ్మా? మనం మోసపోయాం అంకుల్. కొంపతీసి తెలిసిపోయిందా? ఫ్యామిలీ మంచిది కదా? ఫ్యామిలీకేం ఆని ముత్యం. అమ్మయ్యా. కానీ కార్తికే ప్లే బాయ్. ప్లే బాయ్? లైఫ్ బాయ్ పేరు విన్నాం కానీ ప్లే బాయ్ ఎవరబ్బా? ప్రోడక్ట్ పేరు కాదు అంకుల్, కార్తికే బ్యాడ్ బాయ్ అని చెప్తున్నాను. ఓ బ్యాడా? అంత బ్యాడ్ ఏం చేశాడు? అది నా నోట్తో నేను చెప్పలేను అంకుల్. నోటుతో చెప్పలేకపోతే సైకిల్తో చెప్పు. సైకిల్తో కూడా చెప్పలేను. మీకు సినిమాని చూపిస్తాను, చూడండి. నాకు తెలియకుండా ఈ కనెక్ట్ ఎవరు? అమ్మ నా దొంగలడు, శంకర్ ఐ సినిమాని బుల్లి మొబైల్లో చూపించావే. నేను మోసపోయాను అంకుల్. ఆడి పెళ్లి నీతో జరగదు. మరి దీంతో జరిపిస్తారా అంకుల్? అసలు ఆడికి దేంతో జరగకుండా చేస్తా. నిన్ను కాదు, చెప్తాను. కార్తిక్ తో తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. కొంపదీసి వడ్డీకి డబ్బులు అప్పించావా? లేదు, నా మనసిచ్చాను. అది ఎలాగూ రాదు కదా. తిరిగి తెచ్చుకునేవి కొన్ని ఉంటాయి. మమ్మల్ని దొంగతనం చేయలేరా? ఎక్కడికెళ్ళినా బాబు అంటారంటే ఇంకోసారి అలా అన్నావు అనుకో చంపేస్తా. కుక్కదన ఏమైంది? మోషన్స్ అయ్యాయా? మోషన్స్ నాకు కాదయ్యా బాబు, అక్కడ ఉన్న మోషన్ కట్టేయట్టుంది. ఏమైంది? అదో సాడ్ స్టోరీలే. షార్ట్ స్టోరీగా చెప్పు. ఏడు చెప్పమంటావు? మన కార్తీక్ ఉండలా? ఉన్నాడు. ఏమైంది? అతను మెయిన్ ఛానల్లో పెళ్లి మెయింటైన్ చేస్తూ సెకండ్ ఛానల్లో ప్రేమ నంబర్ 2 మెయింటైన్ చేస్తున్నాడు. ఇందులో సాడ్ ఎక్కడుంది? సాడ్ కథలో లేదు, క్యారెక్టర్ లో ఉంది. ఓహో, దీనికి ఇంత బాధపడడం దేనికి? ఛానల్ 2ని కట్ చేస్తే సరిపోతుంది. చేపు కొట్టినంత ఈజీగా చెప్పి ఉండవే. అసలు మెయిన్ కనెక్షన్ కట్ అయ్యేట్టుంది బదులు. ఓ,
మరి నువ్వేం డిసైడ్ అయ్యావు? నేనేం అయ్యేదే, పెళ్లి చేసుకునేది అమ్మాయి కదా. చేయాల్సింది నువ్వే కదూ. ఏందో మలయాళం సినిమాలో ఏది అర్థం కావట్లేదు భద్రం. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? కొన్ని రోజులు పెళ్లిని పోస్ట్ పోన్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకునేలా లేరు, ఆ. ఏకంగా కట్ చేసుకునేలా ఉన్నారు. తెచ్చుకుంటూ తెచ్చుకొని నా దగ్గర ఫేవికాల్ ఉంది, అతికిచ్చేస్తా. సరే అతికించాం, మనకేంటి ఉపయోగం? రోడ్డు మీద జోబులు కొట్టుకునే బదులు ఇంట్లో పర్సలు కొట్టుకుందాం, ఏమంటా? ఆ, అర్థం కాలా. టీజర్ చూస్తే సినిమా అర్థం అవుద్దా? అయ్యో, నాకు మొత్తం సినిమా చూసిన కథ అర్థం కాదయ్యా. సినిమా కథ అర్థం కాకపోయినా పర్లేదు, నేను చెప్పేది అర్థం అవుతుందిగా. వెరీ గుడ్. కార్తీక్ దగ్గరికి వెళ్ళి హారిక కాలు పట్టుకునేలా చూడు. నువ్వు అసలు చెప్పింది చేయి. వాడిని పాసుకోలా, నువ్వు బాగానే చెప్తావు. ఆడసలే పసలు పొడి బ్లో అవుట్ లో ఉన్నాడు. కాళ్ళు పట్టుకో బెదరు వంటి ఆడేకగా పీకెట్టుకుంటేను. ఇప్పుడు ఏంటి చేయడు? చీ 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 చీ. అంతా పోయింది. మెట్టు మెట్టు పేర్చుకున్న మొత్తం పరువు అంతా పోయింది. ఆ? ఆ మనకొక పరువు, మళ్ళీ అది పోవడం కూడాను. రేయ్, ఎంతో కష్టపడి ప్లాన్ చేశాను, అంతా ఆ గంగపాలు చేసావు. ఆ? దాని పేరు గంగా అని కూడా చెప్పిందా? సిగ్గు లేకపోతే సరే, ఇలాంటివి ఉండొచ్చు. ఉండకూడదని ఎవరు చెప్పాడు? చీకట్లో గప్చుప్ అయిపోలే, అంతేగాని ఫేస్బుక్ లో పెట్టుకుంటారా? అరే, దాని ఫేసే తెలియదురా బాబు అంటుంటే ఫేస్బుక్ అంటావు. అబ్బో, ఫేసే తెలియకుండా ప్రేమాయణం నడిపేవా నాన్న? రామాయణం లేదు, రామాయణం లేదు. ఒరేయ్, ఆ విషయం నువ్వు కూడా నమ్ముతున్నావా? దిగి కింద బుర్రున్న ఎవడైనా సరే నమ్మి తీరాల్సిందే. అరే, ఆ ఫోటోలో ఉన్నది నేను కాదురా. నీ అయ్యా? కాదు, నీ అయ్యా. నన్ను హారికను విడి తీయడానికి ఎవరు కుట్రమన్నారు? అవును బాబయ్యా, మీరు పెద్ద సెలబ్రిటీ కదా, మీ మీద ప్లాన్ చేశారు. చేసింది ఏదో పని, మళ్ళీ దానికి కవరింగు. ఒరేయ్, నేను నీ ఫ్రెండ్ రా, నువ్వు కూడా నమ్మకపోతే ఎలాగా? ఫ్రెండ్ అని పెట్టావు కదా పంగనామం. సరే, అయితే ఇప్పుడు ఏమంటావు? చూడు కార్తీక్, హారికతో నీ పెళ్లి ఎలాగో సంకనాకిపోయింది. ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుందో చెప్పు, పెళ్లి చేసి నా లక్షంతులు వేసి ఈ ముష్టి ఫ్యామిలీకి పప్పన్నం పెట్టి నా కాస్ట్యూమ్ కి నా గెడ్డానికి న్యాయం చేస్తాను. రేయ్, ఆ, దీని వెనకాల ఎవరున్నారో తెలుసుకునేదాకా నేను నిద్రపోను. గుడ్ నైట్. వీడి నిద్రపోడు, నేను నిద్రపోను. పాపం హారిక బతుకు ఏమైతుందో ఏందో. డబ్బుంది, ఎవడో ఒకడు దొరుకుతాడు. పాపం కార్తీక్ పరిస్థితి అర్థం కావడం లేదు. పాపం. రెండోదిగా 2 ఉన్నాయో ఇంకెన్నో ఉన్నాయో కార్తీక్ కి. ఇప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ లో కొట్టుకొని అప్పుడే ఒకటే అయిపోయారా? ఈ లేడీస్ అస్సలు అర్థమై చావరు. ఫు. ఓహో, ఇంకా మీరు గుసగుసలాడించాలే గాని సర్దుకోండి, బయలుదేరండి. ఎక్కడికి? ఇది ఏమైనా నీ అత్తగారు ఇల్లు అనుకుంటున్నావా? అక్కడ కార్తీక్ గడి పెళ్లి పర్మనెంట్ గా పోస్ట్ పోన్ అయిపోయింది. అయితే మనము వెళ్లాల్సిందేనా? ఆ కార్తీక్ గడి ఎలాగో దొరికిపోయాడు. మన భాగవతం కూడా బయట పడక ముందే మెల్లిగా జారుకుందాం తల్లి. మరి నా డాన్స్ పరిస్థితి? మయ్యూ, నువ్వేం కంగారు పడకు. బెజవాడ బెన్ సర్కిల్, వైజాగ్ జగదాంబ సెంటర్, గుంటూరు జిన్నా టవర్, అలాగే హైదరాబాద్ హ్యాబీస్ సెంటర్ లో నీతో స్పెషల్ ప్రోగ్రామ్ పెట్టిస్తా. డబ్బులు వస్తాయి. ఇది కాకుండా పంజగుట్ట శ్మశానం తెలుసా? అక్కడ వాచ్మెన్ నాకు బాగా పరిచయం. వాడికి నీ నంబర్ ఇస్తా. ఏ శవం వచ్చినా ముందు నీకే ఫోన్ చేస్తాడు. ఆ శవం ముందు నువ్వు 10 నిమిషాలు అనేసావనుకో, చిల్లర వస్తుంది. ఎలా ఉంది నా ఐడియా? నా బంగారు రాజు. నీ వెయిట్ ఎంత తల్లి? 60. ఉండాల్సింది కాదు, ఉన్నదెంత? 90. దేనికి? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నిన్ను పోషించాలంటే మన తెలుగు రాష్ట్రాల 2 వార్షిక బడ్జెట్లు కూడా సరిపోవు. రే, ఆడపిల్లకి పట్టుకొని ఆ మాటలేంట్రా? ఇది ఆడపిల్ల ఏంటి, ఆయనకున్న చెల్లెలు. రే బంగారాజు, పురుషత్వ పొడిసానంట పునర్జన్మ లేకుండా పోదో నీ అబ్బా. మయ్యూ, లెఫ్ట్ హ్యాండ్ మీద అంత కోపం ఎందుకు చెప్పు? ఏదో సరదా కోసం సరసం ఆడాను. నీ మిల్లు తాళి కట్టినప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను తెలుసా? ప్రపంచ బ్యాంకులో అప్పు చేసినా సరే నేను పోషించాలని. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా, కన్ఫర్మేషన్ చేస్తున్నావా? ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తున్నా. నీకెందుకు? నా జీవితంలో 2 జరగకూడదు అనుకున్నాను, అవే జరిగాయి. ఏంటవి?
ఒకటి పెళ్లి, రెండోది దొంగతనం మానేయటం. ఇది మానేస్తే మనకు ఫుడ్ ఎలా బంగారం? మయ్యు నువ్వేం కంగారు పడకు, నీ దానాకేం లోడ్ చేయాలే. ఇదిగో నేను మళ్ళీ మా ప్రజల వద్దకి పోవాలి. నా ముష్టి మొగుడు ఏ కొంపల వెంట ఆడుకుంటున్నాడో ఏంటో. నీకెందుకమ్మా టెన్షన్? మీ ఆయన 4 ఇళ్ళు అడుక్కొని 8 వెరైటీ కూరలతో నీ కడుపుండా పెడతాడు. టెన్షన్ పడకు. బాగుంటది. ఆల్మోస్ట్ ఆ ఒరిజినల్ గడ్ సంతకానికి దగ్గరగా ఉన్నావు. ఇంకొంచెం ట్రై చేస్తే కోట్లు చెక్కుల మీద సంతకాలు చేసి నొక్కేయచ్చు. చెక్కులతో కోట్లు డ్రా చేస్తే డౌట్ వచ్చేస్తుంది. అర్థమైంది. అంటే ఒకే ఒక చెక్కుతో మొత్తం నొక్కిద్దాం. మామా ఏ? ఇప్పుడు మనము బంగారు బాతుని ఒకేసారి కోసేసామనుకో ఏముంటది? అదే రోజుకో బంగారు గుడ్డును తీసుకుంటే ఆపు. నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తా. కరెక్ట్. రోజుకి ఒక్కొక్క చెక్కు మీద 100 రూపాయలు డ్రా చేద్దాం. నీలాంటి తెలుగు తక్కువ దొంగ సచ్చిన నా జీవితంలో చూడలేదురా. నిన్ను సాటి దొంగగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. ఏం చెప్పినా తిడితే పోతా. విగ్గొద్దా కావాలా? అలా రా దారికి. యో, నువ్వు ఇలా ఒక్కొక్క బంగారు గుడ్డు కోసం చూస్తా ఉంటే ఆ కార్తిక్ గాడు మొత్తం బాతునే కొట్టేస్తాడు. అందుకేగా ఆ బంగారు బాతుకి కార్తిక్ గాడికి బ్రేకప్ చేయించింది. ఏంటి ఈ అనర్థానికి కారణం నువ్వా? యా మనమే. మరి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? మార్ఫింగ్. జస్ట్ హారిక ఫేస్ కట్ చేసి వేరే అమ్మాయి ఫేస్ పెట్టా. ఆ ఫోటోలు కార్తిక్ హారికలవే. వారు నీ పాస్ గోలా ఇలా చేయడం వల్ల నీకు ఉపయోగం ఏంటి బెదరో? పెళ్లి పోస్ట్ పోన్ అవడంలా. అది నిజమే అనుకో, కానీ ఒకేళ ఆ జంట ఇడిపోయి ఈ రాజమహల్ నుంచి వెళ్ళిపోతే ఎలా బెదరో? అందుకేగా నిన్ను ఆ గోవింద్ గారిని రంగంలోకి దించా. అంటే ఈ లోపు మన పని మనం చక్కబెట్టుకుందామనే. నువ్వు సూపర్ రా, రోజు రోజుకి బాగా డెవలప్ అవుతున్నావు. కానీ ఏటో ఆ హారికను చూస్తుంటే మనసు తరుక్కుపోతుండలా. ఇదిగో, నువ్వు ఇలాంటి ఏదో సెంటిమెంట్ కి బెండ నొక్కు. ఈ లోపు నువ్వు మంచి టాకింగ్ పవర్ పెంచుకో. ఆ తర్వాత మనం జెండాపై కపిరాజు. అన్నయ్య గారు, అన్నయ్య గారు, అన్నయ్య గారు, వీడికేమైనా చౌడా? అన్నయ్య గారు మిమ్మల్ని. నువ్వు వచ్చినమ్మా, మీరింకా పెట్టేబెడ చదువుకుని వెళ్ళలా? పిల్లలు అపార్థం చేసుకుంటే పెద్దవాళ్ళం మనం సర్ది చెప్పాల్సింది పోయి వాళ్ళ పంతాలని ప్రోత్సహిస్తామా చెప్పండి? ఇవేమైనా ఒలింపిక్ క్రీడలా ప్రోత్సహించడానికి? పంతాలు. ఈ కాల పిల్లలు పెద్దల మాటలు వినడం మానేశారమ్మా. అలాగని వదిలేస్తే ఎలాగా అన్నయ్య గారు? లాభం లేదమ్మా. ఒకప్పుడు జేబులు కొట్టడానికి యూత్ జేబులో చేతులు ఎడితే లవ్ లెటర్స్ దొరికి, మరి ఇప్పుడు సెల్ ఫోన్లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు. ఆ, నేనేం అడుగుతున్నాను, ఈ గుండుగాడు ఏం చెప్తున్నాడు? పోనీ కార్తీక్ ఫోన్ తీసుకొని సారీ హారిక అని మనమే మెసేజ్ పెడదామా? లాభం లేదు. కార్తీక్ మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది. ఆ? ఆ, పోనీ హారిక మొబైల్ నుంచి కార్తీక్ కి మెసేజ్ పెడదామా? నాకు ఇంగ్లీష్ మెసేజ్ లెట్టడం రాదు. ఆ? ఏమైంది ఈడికి? ఈడు గుడుంబా ఏమైనా తాగాడా? ఏం మాట్లాడుతున్నాడో సంజవుతలేదు. నువ్వు ఎన్నైనా చెప్పరా, నీ మాట నేను విన్ను. అది కాదురా కార్తీక్. కార్తీక్, వచ్చేసాడు. కార్తీక్, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏం లేదు అంకుల్, ఓ అరగంట ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఇల్లు ఖాళీ చేయడం గురించి కదా అడిగింది, అమ్మాయి దగ్గరికి వెళ్ళలేదా అంటున్నాను. ఏ అమ్మాయి దగ్గరికి బావు గారు? మీ అబ్బాయికి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు బావగారు? అంటే మీ అమ్మాయి ఇద్దరిని డిసైడ్ చేసింది కదా. బావగారు మీరు ఉండండి. కార్తీక్, మగాడన్న తర్వాత 1.25 అఫైర్స్ ఉంటాయి, కానీ పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయినే కదా. అంకుల్, మీరు నా క్యారెక్టర్ ని డిగ్రేడ్ చేస్తున్నారు. డి గ్రేడ్ లేదు, ఏ గ్రేడ్ లేదు. లవర్స్ మధ్యన ఇలాంటి అపోహలు సామాన్యమే. ఎల్లో సార్ మాట్లాడితే పోలా. నో అంకుల్, హారిక నన్ను హర్ట్ చేసింది. పెట్రోల్ అయిపోయిందని బైక్ ని, అమ్మాయి ఏదో మాట ఉందని జీవితాన్ని వదిలేస్తావా చెప్పు? ఎస్ అంకుల్, నేనైతే పెట్రోల్ లేకపోతే బైక్ ని వదిలేస్తాను.
బావగారు ఏంది మీరు కంగారు పడకండి బావగారు, కార్తీక్ నేను పంపిస్తాను కదా. ఎక్కడికి? బయటికా? కార్తీక్ ఓసారి సారీ చెప్తే ఏమవుద్ది? ఇండైరెక్ట్ గా కాళ్ళు పట్టుకోమంటున్నారు అంతేగా? రేయ్, మగ పుట్టుకు పుట్టాక ఏదో ఒక సందర్భంలో ఆడదాని కాలు పట్టుకోవాల్సిందే. నాకా అవసరం రాదు. పెళ్ళైతే గాని అనుభవం రాదులే. బావగారు, ఈ పెళ్లి జరుగుతుంది, మీరు నిశ్చింతగా వెళ్ళి గుడుంబ తాగి పడుకోండి. నేను గుడుంబ తాగే విషయం వీడికిలా తెలుసబ్బా. అదే బావగారు, తడిగుడ్డ వేసుకొని పడుకోండి. అదే అయితే అట్నే. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. రే కార్తీక్, సారీ అని 2 ముక్కలు చెప్తే 200 కోట్ల ఆస్తికి వారసుడవుతావు. నువ్వు కాస్త నీ ఈగోని పక్కన పెట్టు. చెయ్యని నేరాన్ని నన్ను ఒప్పుకోమంటున్నావు. నాకు కోట్ల కంటే ఆత్మాభిమానమే ఎక్కువ. రేయ్, దాన్ని నమ్ముకుంటే ముష్టెత్తుకోవాల్సిందే రోడ్డు మీద పడి. ఇదిగో వాలంటైన్స్ డేకి, న్యూ ఇయర్ పార్టీకి నువ్వు పంపిన గ్రీటింగ్ కార్డ్స్, గిఫ్ట్స్. ఇవిగో నువ్వు నాకు పంపించిన గిఫ్ట్స్. నీ మొబైల్ ఒకసారి ఇవ్వు. సారీ, ఫోన్లో బ్యాలెన్స్ లేదు. నేను ఫోన్ అడుగుతుంది ఫోన్ చేసుకోవడానికి కాదు. మరి మెసేజ్ పంపిస్తావా? నీ కుళ్ళు చొక్కులు ఆపుతావా? నేను మొబైల్ అడిగింది నేను పంపించిన మెసేజ్లు డిలీట్ చేయడానికి. హారిక, ఫోన్లో స్టోర్ అయినవి డిలీట్ చేయగలవు, కానీ ఇక్కడ గుండెల్లో ఫీడ్ అయింది ఏం చేయగలవు? అసలు అక్కడ గుండె ఉంటే కదా ఫీడ్ అవ్వడానికి, ఫీల్ అవ్వడానికి. నిజమే, నీకిచ్చేసాను కదా. నా దగ్గర ఎక్కడుంది? దాని దగ్గర ఉందేమో, వెళ్ళి వెతుక్కో. నీతో మాట్లాడడం వేస్ట్ మ్యాటర్. నాకు రావాల్సింది నాకు ఇచ్చేసే. ఇంకేమున్నాయి? నీకు ఐ లవ్ యూ చెప్పిన దగ్గర నుంచి 500 ముద్దులు ఇచ్చాను. వాటి సంగతి ఏంటమ్మా? ముద్దుల్ని కూడా కౌంట్ చేసావా? మరి ఏం చేయమంటావు? నీ మీద అంత పిచ్చి ప్రేమ ఉంది నాకు. నెవర్, ఇవ్వడం కుదరదు. ఎందుకని? ఈ బుగ్గని పెదాల్ని అదెవరితో ఎంగిల్ చేశాను కదా, వెళ్ళి దాన్నే అడుగు. హారిక, 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 నీ సుఖమే నే కోరుతున్నా. లగేజ్ తీసుకుని బయలుదేరారు. ఎక్కడికి? ఇంకా ఇక్కడ ఏముందని ఉండాలి? నీ పెళ్ళైతే చెప్పు, దావత్కు పిలువు, వచ్చి తినిపోతాం గంతే ముచ్చట. మీరు లేకపోతే పెళ్ళి ఎలా జరుగుతుంది? నేను అనేది గీ పెళ్లి గురించి కాదు, ఆ అమ్మాయితో పెళ్లి గురించి. అయ్యో, ఆ? కూల్ కూల్. ఈ పెళ్ళే జరుగుతుంది. మరి ఆ పెళ్ళి? ఇంట్లో ఇల్లాలు, బయట ప్రియురాలు. అబ్బా, అబ్బా, నన్ను మరీ శ్రీకృష్ణుని చేయకండి. ఆయనకి ఉన్నది 16,000 మంది, నీకు 2. ఎలా పోలుస్తాం? మీరు నన్ను ఓదార్చడానికి వచ్చారా, లేదా కుల్ల పడవడానికి వచ్చారా? అమ్మని చెప్తున్నాను, ఆ అమ్మాయిని వదిలి హారికను హ్యాపీగా పెళ్లి చేసుకో. అసలు పట్టుకుంటేనే కదా వదిలేయడానికి. అయినా మీరందరూ నన్ను కన్విన్స్ చేస్తారేంటి తన్ని చేయక? తప్పు చేసింది నువ్వే కదా. అమ్మ తోడు, నిజంగా అమ్మాయి ఎవరో నాకు తెలీదు. సొంత అమ్మనైతే ఇలాగే ఒట్టు వేసి చెప్పేవాడివా? అబ్బో, ఇలా తగులుకున్నారేంటి? నేను ఏం చేస్తే మీరు నమ్ముతారు? గట్లయితే పెళ్లి చేసుకో, నమ్ముతాం గంతే. ఏ అమ్మాయిని? చూసారా చూసారా, ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎవరో తెలీదన్నాడు, ఇప్పుడు ఏ అమ్మాయిని చేసుకోవాలా అని అడుగుతున్నాడు. తల్లి, మీకు దండం పెడతాను, లోపలికి వెళ్ళండి. రండి. నా మీద ఈ అనుమానం ఏంటి? నో, ఈ అనుమానం బలపడక ముందే దీని సొల్యూషన్ వెతకాలి. మిస్టర్ రఘు గారు, బయటికి రండి. రఘునందన్ గారు, బయటికి రండి. ఈ కొత్త పిలిపేటి బాబు గారు. సంబంధాలు తెగిపోయేటప్పుడు పిలుపులు ఇలాగే ఉంటాయి. లోపల కూతురు మాట్లాడుకుందానండి. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. అయితే సైకిల్ చేసుకుందానండి. ముందు మీ అమ్మాయి సైకిల్ చూడండి. టచ్ ఫోన్ నేను టచ్ చేయను. ముందుగా మీ అమ్మాయిని టచ్ చేయమనండి. పరాయి వాళ్ళ ఫోన్ మా అమ్మాయి కూడా టచ్ చేయదు. ఓహో, అయితే పరాయి అబ్బాయిని టచ్ చేస్తుందన్నమాట.
బావగారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఆ, ముందు మీ అమ్మాయిని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోండి. ఏం మాట్లాడుతున్నారు బావగారు? మాట్లాడడం ఎందుకు చూడండి. ఉమ్. అంకుల్ ఇవి ఎక్కడివి ఎలా వచ్చాయి మీ దగ్గరికి? ఆ చేస్తే వస్తాయి. నాకే పాపం తెలీదు. పాపం తెలీదు. ఫోన్లో కుర్రాడు తెలుసుగా. ఆ, తెలీదు, నేను అసలు చూడలేదు. చెబితే నమ్మాలా? ఏమయ్యా పెద్ద మనిషి, ఆ రోజు నా కొడుకు చేస్తే శృంగారమా, ఈ రోజు మీ అమ్మాయి చేసిన దాన్ని ఏమంటారు? ఇదంతా ఎవరో మా అమ్మాయి మీద వేసిన అభాండం. చాలా కరెక్ట్ గా చెప్పారు. మరి ఇలాగే నా కొడుకు విషయంలో కూడా అనుకోవచ్చు కదా. నీ బ్రెయిన్ అమోఘం బంగారాజు. ఇప్పుడు దేనికి పొగుడుతున్నావు? ఏమి తెలియనట్టు హారిక ఫోటోలో మాయ చేసేసి వాళ్ళిద్దరిని కలిసేట్టు చేసావు కదా. నా పిక్ పాకెట్ వృత్తి మీద ఒట్టు. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అవునా? ఎవరు చేశారు? ఎవరు చేశారేంటో. కానీ ఇప్పుడు నెక్స్ట్ సీన్ ఏంటంటావు? యో స్క్రీన్ ప్లే అంతా నువ్వు నడుపుతూ శీల గురించి నన్ను అడుగుతావేంటి? ఇప్పుడు నా చేతిలో ఏం లేదు బ్రదరు. ఆ, మళ్ళీ హారిక మనసు మార్చుకుంటుందంటావా? ఏంటో మరి ఏడుస్తూ మాత్రం బెడ్రూమ్ లోకి వెళ్ళింది. ఆ, ఆ, కొంపదీసి అవమానంతో ఏదైనా చేసుకుంటే? నిజమే, చూద్దాం పద. ఆ, పద. కార్తీక్, అతనెవరో నాకు తెలీదు. కార్తీక్, నాకు కూడా అమ్మాయి ఎవరో తెలీదు. ఇదంతా ఎవరు చేశారు? సగం నేను చేశాను, మిగిలింది ఎవరు చేశారో నాకు తెలీదు. సగమేంటి? ఆ, నీ ఫోటోలో ఉన్న వ్యక్తి ఫేస్ మార్ఫింగ్ చేసింది నేనే. అవునా? మ్, ఎందుకు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయడానికి. ఇలా చేస్తేనే కదా నువ్వు నమ్మేది. ఓ, మరి నీరెవరు చేశారు? ఏ దగులుబాజీ ఎదవ యాప్రాసి చేశాడో తెలీదు. పద పద. సారీ కార్తీక్. పెళ్లికి ముందే ఇలాంటి కారు మబ్బులు తొలగిపోతే మంచిది.